ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫస్ట్ ఓర్స్టెడ్ ఏం చేశారు, డిస్కవర్డ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్. Ampere derived expression for P. Now Faraday discovered induced current due to magnetic field, change in magnetic field. సో ఫారడేస్ లా ఏంటి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది ఒక కాయిల్లో ఎప్పుడు, రేట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఆల్సో known as Newman's law. Okay. If n turns are there in coil, E is equal to minus n into d pi b by dt. Next, induced EMF E is equal to, మనకి induced EMF కి ఫార్ములా ఇంటిగ్రల్ E dot dl in a closed circuit. Now magnetic flux కి ఇంటిగ్రల్ ఆఫ్ B dot ds. Now rate of change of magnetic flux అంటే d by dt of ఇంటిగ్రల్ B dot ds. సో మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. E dot dl ఈజ్ ఈక్వల్ టు మైనస్ d by dt ఆఫ్ BDS. ఇది ఇంటిగ్రల్ ఫామ్. డిఫరెన్షియల్ ఫామ్ ఏంటి, కర్లీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బీ బై డో టీ. సో ఫ్రమ్ స్టోక్స్ థీరం, యాక్చువల్లీ ఇది ఎలా వచ్చిందంటే స్టోక్స్ థీరం నుంచి ఇంటిగ్రల్ ఆఫ్ E dot dl ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ E ఇంటూ ds. సో ఇది కూడా, సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకు సర్ఫేస్, ఇది కూడా సర్ఫేస్ ఇంటిగ్రల్ అండ్ ఇక్కడ ఇది లైన్ ఇంటిగ్రల్ యాక్చువల్గా. సో ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కర్ల్ అనేది వస్తుంది. సో డెల్ క్రాస్ ఈ కర్ల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డో బీ బై మైనస్ డో బీ బై డో టీ. నెక్స్ట్ లెన్స్ లా, ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. సో సర్క్యూట్లో డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా ఉంటుందంటే, ఇట్ అపోజెస్ ద ఒరిజినల్ కాజ్ దట్ ప్రొడ్యూస్ ఇట్. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది కదా, అది ఏ డైరెక్షన్ ఉందంటే అపోజిషన్ని, ఒరిజినల్ కాజ్ని అది అపోజ్ చేసే డైరెక్షన్లో ఉంటుంది. సో ఎక్స్ప్రెషన్ ఫర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఎల్వి, ఓకే, ఇన్ ద కండక్టర్. Next, some note. So the electric field associated with changing magnetic field is non-conservative. సో ఈ ఇండ్యూస్డ్గా డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల అనేది అది నాన్ కన్జర్వేటివ్ అన్నట్టు. అదే మనకి నార్మల్ స్టేషనరీ ఛార్జెస్ వల్ల డెవలప్ అయ్యే ఫీల్డ్ అనేది కన్జర్వేటివ్. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. అండ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మైనస్ హాఫ్ ఆర్ డో బీ బై dB బై dt. ఈ డిపెండ్స్ ఆన్ dB బై dt బట్ నాట్ ఆన్ B. అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. థ్యాంక్ యూ.